హలో ఫ్రెండ్స్, అత్తకోడలు వంటలకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారండి? నేను ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా చికెన్ మనం క్లీన్ చేసుకొని తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి పెట్టాను. తర్వాత గోంగూర, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక 4-5 మిర్చి, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్. ఈ గరం మసాలా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది జీలకర్ర, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయ, అల్లం, ఇలాచి, లవంగ్, మొత్తం అన్ని మసాలా సామాన్లు అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దాం చూద్దాం. ముందుగా గిన్నె స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైంది. మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. ముందుగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయలను వేపుకోవాలి. ఎక్కువగా గోంగూర మటన్ చేస్తారు, నేను చికెన్ గోంగూర చేస్తున్నాను. కొంచెం వెరైటీగా మనం చేసుకోవాలి కదా, ఎప్పుడో ఒకటే రొటీన్ అవుతుంది. అందుకనే మనం గోంగూర వేసుకోవచ్చు, వీటిలో చింతకూర కూడా వేసుకోవచ్చు. అన్ని రకాలు చేసుకుంటూ ఉంటే బాగుంటాయి. ఉల్లిపాయలు అయిపోయినాయండి, లైట్గా కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసాను. ఇది 2 కర్రీస్ కోసం చేసిందండి. ఇది ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు పసుపు, కొద్దిగా కారం 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం చికెన్ వేద్దాం. ఇది పసుపు ఉప్పు కొద్దిగా వేసి కలిపి పెట్టాను కదా. ఇప్పుడు మూత పెట్టేద్దామండి, ఒక 10 మినిట్స్ చూద్దామండి. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఎందుకంటే గోంగూర వేసిన తర్వాత మళ్ళీ చికెన్ ఉడకదు. ఒక గ్లాసుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్, మనం 15 మినిట్స్ 10-15 మినిట్స్ పడుతుంది. సరే, 10 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. గోంగూర ఇట్లాగే వేయాలండి. మనం పేస్ట్ చేసి వేస్తే అసలు అది గోంగూర తెలీదు, పాలకూర తెలీదు. మనం ఇలా వేసుకుంటే ఆకులుగా ఉంటుంది, అప్పుడే మనకి అది తెలుస్తుంది. మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మనం ఆకులు వేసుకోవాలి. అంటే ఒక్కొక్క గోంగూర పులుపు ఉంటుంది, ఒక గోంగూర పులుపు తక్కువ ఉంటుంది. ఇది పులుపు ఎక్కువగానే ఉంటుంది మాది. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. గోంగూర వేసాం కదండి, ఒకసారి మనం కలుపుదాం కూరని. కలిసిపోయింది సరే. ఇట్లా గోంగూర వేసాం కదండి, ఇప్పుడు అంతా కలుపుకుంటే ఒకసారి మనకి మొత్తం ముక్కలకు కూడా పులుపు పడుతుంది అన్నమాట. ఈ గోంగూర కూడా అంతా కలిస్తే మనకి చికెన్కి
పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మకమ్మగా బాగుంటుంది. ఒక్క 10 మినిట్స్న సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక సిమ్లో పెట్టుకుంటే అది ఆయిల్ కూడా పైకి వస్తుంది మంచిగా. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నాకైతే ఆకలి బాగా వేస్తుంది. నాకు పుల్లటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. పుల్లటి కూరలు అంటే నేను బాగా తింటాను. నేను అన్నం తినేయాలనిపిస్తుంది, కానీ మీకు తొందరగా చూపించేస్తున్నా, చూసేయండి. ఇది మాత్రం మీరు చపాతీలోకి తినండి, అన్నంలో తినండి. పక్కాగా మీరు దోశలు వేసుకున్నప్పుడు మాత్రం దోశల్లో నంచుకుని తినండి. అప్పుడు దీని టేస్ట్ చూడండి ఎట్లా ఉంటుందో. ఓకేనండి, బాయ్. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడలు.